ఈ పాలలాగా ప్రవళిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఏంటో. ఏం చూసినా ఏం చేసినా తనే గుర్తొస్తుంది. నా మనసంతా తనే నిండి ఉంది. మరి ఆమె మనసులో ఏముందో ఏమో. అయినా ఇలా కాదు గాని నేరుగా అమ్మాయిని కలవడమే బెటర్. చాలా బెటర్. బకెట్ పడుకుని 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం, టిఫిన్ ప్లేట్లు తినడం తప్పితే అమ్మాయిని ప్రేమలో పడేసే టాలెంట్ లేని ముద్దపాపలో ఉన్నారా మీరు? ఏంట్రా తిడుతున్నావు? నువ్వేదో ఫ్రీగా వంట చేసినట్టు ఫోజెందుకురా? అయినా నేను ప్రేమలో పడ్డ తర్వాత నీ పెత్తనం చాలా ఎక్కువైంది. ఇంతకీ ఏమంటావు? ఏంటంటాను? రివర్స్ అయితే సంగతి ఏంటి అని అంటాను. కరెక్టే. రమ్య ఉందిగా, తనతో ట్రై చేద్దాం. మంచిదే గానీ జాగ్రత్త, దాన్ని తగిలించుకోగలవు చూసుకో. ఎంత పని చేసావు. నువ్వు అడగరా? నువ్వు చెప్పనా? నువ్వు చెప్పరా? నువ్వే చెప్పనా? నువ్వు అడుగు. నువ్వే అడగనా? నేను చెప్తా. కనీసం కడ్డాయరన్నా మార్చుకుంటామన్నా అని చెప్పాలనుకుంటున్నారు కదా అన్నా. ఈ విషయం నీకు ఎట్టా తెలుసన్నా? నాది సేమ్ ప్రాబ్లం. కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఉత్తిరెడ్డిగాడు దొరకాలా, ఆడి తల తెగాల, నాన్న బట్టలు వేసుకోవాలా, అప్పుడు మనం బట్టలు మార్చుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఆ ఉత్తిరెడ్డిగాడు చావాలా. పదండి వెళ్ళి ఆ ఉత్తిరెడ్డిగాడిని వెతుకుతాం. ఈడు గురి పెట్టి నిద్రపోతూనే ఉంటాడు, ఆడు గుడ్లాప్ నుంచి ఫోటోను చూస్తూనే ఉంటాడు. ఈడాడు ప్రేమనాడు తేల్చడు, ఇటు ముంచడు. ఈడెప్పుడు ఇంతే, ఈడు మారడు. అమ్మో, నా సెలసుందరి కల్లోకి వస్తుంది, వెంటనే పడుకోవాలి. హే హా లా 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 ఎలా 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 ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, కళ్ళకు కాంతి రేఖల గుండెలు భోగి మంటల గుబులే పెంచి దిగులే తీర్చి ఒంటరిగా వదిలేస్తే ఎలా? ఒంటరిగా నన్ను వదిలేస్తే ఎలా? ఓ ఎలా 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 కనపడవు కంటికి, కవ్విస్తూ ఉంటావు, బదులియవు మాటకి, సందళ్ళే చేస్తావు. నీ వలపే కోరగా ఊహల్లోకొస్తావు, నీ స్పర్శే ఆశగా చిరుగాలై చుడతావు. జాడి లేకున్నా పాదం నడుపుతావు, నీడై రాకున్నా హృదయం కదుపుతావు. ఎలా ఎలా మోహాల భారమే మోయడం ఎలా? ఎలా ఎలా విరహాల జ్వాలలో వేగడం ఎలా?
ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే ఓహో హే హే ప్రేమించే మనిషికి నమ్మకమే తన బలం ప్రేమల్లో మునిగితే ప్రేమేలే ఆయుధం జగములే సాక్షిగా ఈ ప్రేమే శాశ్వతం చరిత్రకే గుర్తుగా ఇది చెరగని అక్షరం స్నేహం కాదన్నా చలించని సంకల్పం బంధం కలిసాక బతుకంతా సంతోషం ఎలా ఎలా ఇంతటి అదృష్టం చేర్చడం ఎలా 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 చుట్టూ కంచెలనే పెంచడం ఎలా ఇది 39వ చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాలా, ఆడి తల తెగాల, అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఏగా నువ్వు చెప్పేది? వస్తే ఆడితో వస్తా, లేకపోతే మళ్ళీ ఏదత్తా. నువ్వు ఆ కండి వెప్పుకో, ఆ చేయించు. సతీష్ ఏంట్రా ఈరోజు ఆదివారం హైదరాబాద్ అంతా చూద్దాం అనుకున్నాం కదా. అందం హైదరాబాద్ చూస్తేనే దక్కుతుందని నేను భావించట్లేదు. ఈ గిటార్ చూడు, వాయిస్తుంటే అందం దానంతటదే వినబడిపోతుంది. సో ఎక్కడో దొరుకుతుందని అందాన్ని వెతికి పట్టుకోలేం. ఇక్కడే ఈ పెంట్ హౌస్లోనే అందాన్ని దొరకపుచ్చుకోవచ్చు. ఏమోరా, నాకు చాలా బోరుగా ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఏం వాయిస్తున్నారు సార్? వాడు ఒక లవ్ డ్యూయట్ పాడుకోవడం ఉంది సార్. వీడి డ్యూయట్ కోసమా నేను వాయిస్తున్నది? ప్రవళిక ఎంట్రీ కోసం. ప్రవళిక ఎక్కడ? మళ్ళీ రావా? మరీ ఎక్కువ ఆలోచించకండి, గిటార్ చెడిపోగలదు. ఏంట్రా నీ వాగుడు? దావడం వాసిపోద్ది, నన్ను ఫ్రీగా వదిలే. అదే మరి పట్టుకొని నిలబడుతున్నాం. ఏరా ఎన్టీఆర్ దమ్ము చూసావా? చూసానన్నా, చాలా బాగుంది. అదిరా సినిమా అంటే. ఏమైందన్నా? ఇప్పుడొద్దు. ఆది సోమ మంగళరెడ్డి రా, వాళ్ళు నా కోసమే వచ్చారా, దాక్కోపోతే మనల్ని చంపేస్తారు. నువ్వు రా తొందరగా. డేయ్, వాళ్ళు నా కోసమే వెతుకుతున్నారా? వాడెందుకో ఇక్కడే ఉన్నాడు నా అనుమానం రా. చెట్టు చాటున దాక్కున్నాం కదరా. అయ్యో, ఇది దాక్కుని చెట్టా, మనం కనిపిస్తామన్నా. నా 6th సెన్స్ చెప్తుంది. ఎన్ని పదండి వెళ్దాం. సినిమాలు కావాలంటే చూడు, ఇప్పుడు చూడకుండా వెళ్తారు. స్టాప్. చూస్తాడేమో అన్నా. వాడెందుకో ఇక్కడ లేదని నాకు అనిపిస్తుందిరా. నువ్వేమంటావు? థ్యాంక్ యూ. చూసావా, బక్కోడు ఎటేటో చూస్తాడు తప్పితే మనల్ని చూడడు. వీడేనా? వీడికి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా, అది వాడి రేంజ్. నిజమన్నా, చూడలేదు.
ఏంట్రా? ఈసారి అమ్మా నాన్నల వర్ధంతికి ఆ రోజు బర్త్డే పార్టీలో మన వల్ల అవమానానికి గురైన ఆ గణపతి శాస్త్రితో కచేరీ ప్రోగ్రాం పెట్టించాలనుకుంటున్నా. నువ్వేమంటావు? గుడ్ ఐడియా రా, తప్పకుండా చేద్దాం. హాయ్. రండి, డాడీ కోసమేగా వచ్చింది. అవునండి. మీ పేరు? రమ్య. డాడీ వస్తున్నారు, కూర్చోండి. నమస్కారం. నమస్తే. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి బాబు. ఈరోజు మా అమ్మా నాన్నల వర్ధంతి సందర్భంగా సాయంకాలం గణపతి శాస్త్రి గారితో గాన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్ పెద్దగా మీ అనుమతి కోసం వచ్చాం. మంచి కార్యక్రమం చేస్తానంటే నేను కాదంటానా? అంగీకారం తెలపడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మరో ముఖ్య విషయం, ఆ శాస్త్రి గారి ఆశీస్సులుంటే మీకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించడానికి మీరింత మంచి పని చేస్తున్నారంటే నేను తప్పకుండా సహకరిస్తాను. అలాగే, వస్తాం సార్. మంచిది బాబు. రమ్య చెప్పు. ఏ ప్రవళిక, మనం దొంగచాటుగా చూసినా అదేనే ఆ వైజాగ్ అబ్బాయిలు సరాసరి మీ ఇంటికే వస్తున్నారు. మా ఇంటికా? ఎందుకో తెలుసుకోవచ్చా? ఏ ధ్యాస లేని మీలాంటి వారితో మ్యూజిక్ గురించి ఎటువంటి సందేహం వచ్చినా చర్చించడానికి నేను రెడీ. హలో,